హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. విజయ్ దేవరకొండ నటిస్తున్నటువంటి కింగ్డమ్ మూవీని తారక్ అన్న కాపాడుతున్నాడా? సో లోతుగా పరిశీలిస్తే అవుననే మాట వినపడుతుంది. అదేలా అంటారా? అది తెలుసుకునే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది మాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోలు చేయడానికి అది తోడ్పడుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఇక మన వీడియోలోకి వెళ్తే, విజయ్ అన్న నటిస్తున్నటువంటి కింగ్డమ్ మూవీ అనేది విజయ్ అన్న గత మూవీస్తో పోల్చుకుంటే ఎన్నడూ లేని విధంగా మంచి హైప్తో అయితే మూవీ రిలీజ్ అవుతుంది. మూవీ మీద చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రేక్షకుల్లో. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే విజయ్ అన్న మీద చాలా ట్రోల్స్ జరగడం, విజయ్ అన్న మూవీస్కి చాలా నెగిటివిటీ రావడం, పర్టికులర్గా లైగర్ మూవీ దగ్గర నుంచి ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి కృషి మూవీ, తర్వాత రిలీజ్ అయినటువంటి ఫ్యామిలీ మూవీ అన్నిటికి కూడా చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. సో ఆ నెగిటివిటీ ఏ రేంజ్లో వచ్చిందంటే, ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నటువంటి కింగ్డమ్ మూవీ మీద కూడా ఆ నెగిటివిటీ పడదేమని చెప్పేసి ప్రొడ్యూసర్లు కూడా చాలా భయపడడం జరిగింది. సో వీళ్ళు కొంచెం తెలివిగా ఆలోచించి ఈ కింగ్డమ్ మూవీకి సంబంధించినటువంటి ఫస్ట్ టీజర్ని ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్తో ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్తో టీజర్ ఇచ్చారో అక్కడ నుంచి సినిమా మీద అమాంతంగా అంచనాలు పెరగడంతో పాటు సినిమా మీద మంచి బజ్ అయితే క్రియేట్ అయిందనమాట. సో అక్కడి నుంచి ఎక్కడా కూడా నెగిటివిటీ రాలేదు కదా, సినిమా మీద మంచి పాజిటివ్ అయితే ఏర్పడింది. సో దాంతోపాటు ఈ మంత్లో ఈ కింగ్డమ్ మూవీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్రైలర్ని ఈ మంత్ 26వ తారీఖు, అంటే జూలై 26వ తారీఖు అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నట్టు వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ ట్రైలర్లో ఏమన్నా ఎన్టీఆర్ అన్న వాయిస్ ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి కొంతమంది అయితే అనుకుంటున్నారనమాట. సో దాంతోపాటు ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ అన్నని చీఫ్ గెస్ట్గా పిలవబోతున్నట్టు ఒక అదనాలు అయితే వినపడుతున్నాయి అనమాట. సో అదే కనుక జరిగితే మూవీకి ఇంకా చాలా ప్లస్ అవుతుంది. మూవీ మీద ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఇంకా పెరుగుతాయి అనమాట. సో వేచి చూడాలి ఇంకా ఈ మూవీ అనేది ఏ రేంజ్లో రికార్డ్ సాధిస్తుంది అనేది. ఎందుకంటే మనం గతంలో చెప్పుకున్నట్టు విజయ్ అన్నకి, అంటే అతని కట్అవుట్కి, అతని యాక్టింగ్కి సరైన మాస్ మూవీ పడలేదని అయితే నేనైతే అనుకుంటాను. సో విజయ్ అన్నకి ఉన్నటువంటి క్రేజ్కి సరైన యాక్షన్ మాస్ మూవీ పడితే అది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఆ మూవీ ఇదే అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, స్టార్ హీరోలకి ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్లు ఉంటే, స్టార్ హీరోస్కి ఏమాత్రం తగ్గకుండా విజయ్ అన్న క్రేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ రేంజ్లో ఉంటుంది. సో చూద్దాం ఇక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇది ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక తారక్ అన్న ప్రీ రిలీజ్కి ఈవెంట్కి వస్తాడా లేదా అని చూద్దాం. ఇక వస్తే అది చాలా ప్లస్ అయిపోతుంది అనమాట. సో మూవీ అయితే ఖచ్చితంగా హిట్ అవుద్దని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మూవీలో మంచి కంటెంట్ ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. సో విజయ్ అన్నకి చాలా సంవత్సరాల నుంచి సరైన హిట్ అయితే లేదు. సో ఈ మూవీతో అన్నకి ఒక సరైన హిట్ పడాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుందాం. ఇది ఇవాళ కింగ్డమ్ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you.